సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో రెండు చింతలలో మనం కని విని ఎరగని వైద్యాన్ని చూడబోతున్నాం. వేదంతో వైద్యం. ఈ ప్రక్రియలో వేద మంత్రాలతోనే వైద్యం చేస్తారట. వైద్యం చేయించుకుని నయమైన వారు చాలా మంది ఉన్నారని గురూజీ చెప్తూ ఉన్నారు. ఆ వివరాలను గురువు గారి మాటల్లో కార్యక్రమం ఇక్కడ రెండచింతల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 11 వరకు 15 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ ఈ శిబిరంలో 60 రకాల రోగాలకి ప్రత్యక్షంగా పరిష్కారం లభిస్తుంది. ఆ రోగాలకి రకరకాల పద్ధతుల ద్వారా వాళ్లకు నయం చేసి పంపిస్తాము. ఇవాళ ప్రపంచంలో అనేక రకాల రోగాలు పెరిగిపోతున్నాయి. ఆ రోగాల వల్ల బాధపడుతున్న ప్రజలు కూడా పెరుగుతున్నారు. ఆయుర్వేదంలో కానీ, అల్లోపతి ఇంగ్లీష్ మందుల వల్ల కానీ, హోమియో మందుల వల్ల కానీ రోగాలు తగ్గుతున్న సంఖ్య తక్కువగా ఉంది. అయితే ఒకవేళ తగ్గినప్పటికీ దాని ప్రభావం చాలా రోజుల పాటు మనుషులు అనుభవించాల్సి వస్తుంది. అనేక రకాల ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. ఇంకా మళ్ళీ ప్రజలందరూ ఇట్లా బాధపడాల్సిందేనా? ఈ రోగాలు వస్తే వీటికి ఇంక వేరే పరిష్కారాలు వెళ్ళేవా? మన భారతదేశం అంటే వేద దేశం, వైదిక దేశం. వేదాలు మన దేశంలో పుట్టినాయి. ఇంత పెద్ద వేదాలు పుట్టిన ఈ దేశంలో ప్రజలు ఇట్లా రోగాలతో బాధపడాల్సిన అవసరం ఏంటి? మన వేదాల్లో ఈ రోగాలకి పరిష్కారాలు ఉండవా అనే పరిశోధన చేసినప్పుడు ఆ వేద మంత్రాల్లోంచి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు మనకు దొరికినాయి. అది వేద మంత్రంలానే ఉంటుంది చూడటానికి, కానీ ఆ మంత్రం మీద ధ్యానం చేస్తూ ఉంటే ఈ రోగాలకు పరిష్కారాలు లభిస్తుంటాయి. ఇక్కడ నేను ఒక 2 చిన్న ఉదాహరణలు మనకు చెప్తాను. ఉదాహరణకి అందరం కూడా వినాయక చవితి అప్పుడు గణపతి పూజ చేస్తాము. గణపతి పూజ చేసినప్పుడు రకరకాల పత్రులతోటి, ఆకులతోటి పూజ చేస్తాము. ఈ గణపతి అధిష్టాన దేవత. దేనికి అధిష్టాన దేవత? మూలాధారానికి అధిష్టాన దేవత. గణపతి యొక్క అనుగ్రహం సరిగా లేకపోతే ఈ మూలాధారం అంటే పురీషనాళము, రెక్టం అని అంటారు ఇంగ్లీష్లో, ఆ రెక్టం సంబంధించిన వ్యాధులు కానీ, ఇబ్బందులు కానీ గణపతి యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతే వచ్చేవే. వేదంలో ఏమనుంటుంది? కేవలం తమ్మూలాధారే స్థితోసి నిత్యం, నువ్వు ఎప్పుడూ మూలాధారంలో ఉంటావు అని మాత్రమే వేదం ఉంటుంది. అప్పుడు దానిలోంచి మనం ధ్యానం చేస్తూ ఉంటే అనేక రకాల రోగాలకి పరిష్కారాలు వస్తాయి. దాంట్లో ఇప్పుడు మూలాధారం ఈ అన్ని రకాల రోగాలకి మొదటి కారణం ఏంటంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఆహారం తిన్నది జీర్ణమైంది, మిగిలింది మరుసటి రోజు విరోచనం కాకపోతే అన్ని రకాల సమస్యలు దానివల్లనే వస్తాయి. అది అజీర్తి కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, అల్సర్స్ కానీ, విటమిన్ల లోపం కానీ, రక్తహీనత కానీ, వీటన్నిటికీ ప్రధాన కారణం మలబద్ధకం. ఈ గణపతి మలబద్ధకానికి అంటే రెక్టంకి అధిష్టాన దేవత కాబట్టి మలబద్ధకానికి కూడా గణపతే పరిష్కారం ఇవ్వగలుగుతాడు. దీనికి పరిష్కారం ఏంటి? వేదంలో మంత్రం ఏముంటుంది? త్వం మూలాధారే స్థితోసి నిత్యం, అంతే ఉంటుంది మంత్రం. ఇప్పుడు మలబద్ధకానికి పరిష్కారం ఏంటి? ఎవరికైతే ఈ మలబద్ధకం ఉంటుందో ఆ వ్యక్తి ఉదయం లేచి స్నానం అయిపోయిన తర్వాత కొంచెం నీళ్లు, కాసి నీళ్ళు అంటే ఒక 50 ml నీళ్లు ఒక చిన్న గ్లాసులో తీసుకొని ఆ గ్లాసు ఎడం చేతిలో పెట్టుకొని, ఎడమ అరచేతిలో పెట్టుకొని దానిపైన ఇట్లా కుడి అరిచేయి మూసి ఓం నాగదేవతాయే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదవాలి. చదివి ఆ నీళ్లు తాగాలి. మళ్ళీ అన్ని నీళ్లు తీసుకొని అంటే 50 ml నీళ్లు తీసుకొని ఎడం చేతిలో గ్లాసు పెట్టి దానిపైన కుడి అరిచేతితో మూసేసి ఓం నాగదేవతాయే నమః అని మళ్ళీ 12 సార్లు మంత్రం చదవాలి. చదివి ఆ నీళ్లు తాగాలి. అట్లా 2 సార్లు చేస్తే మరుసటి రోజు పొద్దున్నే లేస్తూనే ఆయనకి విరోచనం సాఫీగా అవుతుంది. ఇలాగా మంత్రం ఒకటే ఉంటుంది, కానీ దాంట్లో అనేక రకాల అద్భుత పరిష్కారాలు ఉంటాయి. అదేవిధంగా మనందరం గుళ్ళల్లో ఎప్పుడు వినేటువంటి మంత్రాలు ఏమిటంటే పురుష సూక్తం వింటూ ఉంటాం. దాంట్లో ఒక మంత్రం ఏముంటుంది? నాభ్యాసీదంతరిక్షం అని ఒక మంత్రం ఉంటుంది. అంటే విరాట్ పురుషు యొక్క నాభి నుంచి ఈ సృష్టి ఏర్పడింది అని మంత్రం ఇంతే ఉంటుంది. కానీ ఈ మంత్రంలోంచి హెర్నియా అనే దానికి పరిష్కారం లభిస్తుంది. హెర్నియా అనేటువంటి వ్యాధి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి, హెర్నియా అంటే ఏంటి? మన యొక్క బొడ్డు కింది పొట్టలోని కండరాలు కనుక వదులైతే ఆ వదులైన కండరాల్లోంచి లోపల ఉన్నటువంటి చిన్న ప్రేగులు బయటికి పొడుచుకొని వస్తాయి. అది హెర్నియా. ఆ చిన్న కింది పొట్టలో ఉన్న కండరాలకి అధిష్టాన దేవత ఎవరంటే ఆ వేదంలో చెప్పిన మంత్రం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ. కాబట్టి హెర్నియా వచ్చే వ్యక్తి ఓ చిన్న పరిష్కారం చేయాలి. సరస్వతీదేవి ఫోటో పెట్టి
ఆ ఫోటోకి ఎదురు నమస్కారం చేసుకొని చెంపలు వేసుకొని ఒక గుంజి తీసి తెల్ల పువ్వు పెట్టాలి. అట్లా ఎవరెవరు ఎన్నెన్ని తెల్ల పువ్వులు పెట్టాలో రేపు పొద్దున వచ్చేటువంటి ప్రక్రియలు ఈ శిబిరంలో చెప్తాము. ఈ ప్రక్రియ కనుక ఒక నెల రోజులు చేస్తే, నెల రోజులు కాదు 15 రోజులు చేస్తేనే ఈ హెర్నియా అనేటువంటి సమస్య తగ్గిపోతుంటుంది. అదేవిధంగా ఇవాళ థైరాయిడ్ చాలా ఎక్కువగా ఉన్న సమస్య. ఈ థైరాయిడ్ అనేది గొంతులో ఉండేటువంటి కండరం, గొంతులో ఉండే ఒక గ్రంథి. ఆ గ్రంథిలోంచి వచ్చేటువంటి థైరాయిడ్ అనేది మన యొక్క శరీరాన్ని అన్ని రకాలుగా ఉత్తేజితం చేస్తుంది. ఈ గొంతులోంచే వాక్కు వస్తుంది. వాక్కు 4 రూపాలని చెప్పి వేదం చెప్పింది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వైఖరి అనేటువంటిది వాక్కు యొక్క చివరి రూపం. మనం వాక్కు మాట్లాడుతున్నది బయటికి రావాలంటే వైఖరి అనే రూపంలో రావాలి. ఈ వైఖరి అనే రూపంలో వాక్కు రావటానికి ఈ వాక్కుకు మొత్తానికి అధిష్టాన దేవత ఎవరు? సరస్వతీదేవి. ఈ సరస్వతీదేవి యొక్క వాక్కుని పరా, పశ్యంతి, మధ్యమ ఈ మూడిటి కూడా ఆవిడే అధిష్టాన దేవత. కానీ బయటికి రావాలంటే దానికి అధిష్టాన దేవతలు వశిన్యాది దేవతలు అంటారు. వాళ్ళు 8 మంది. ఇప్పుడు ఈ థైరాయిడ్కి పరిష్కారం ఏంటి? సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవాలి. ఈ థైరాయిడ్ వచ్చిన వ్యక్తి, ఈ థైరాయిడ్ 2 రకాలు. ఒకటేమో హైపోథైరాయిడ్, రెండోదేమో హైపర్ థైరాయిడ్. ఇప్పుడు హైపోథైరాయిడ్ అనే రోగం ఉన్నదనుకోండి, సరస్వతి ఫోటో పెట్టుకోవాలి, దానికి ఒక అగరబత్తి చూపించాలి, నమస్కారం చేయాలి, చెంపలేసుకోవాలి, గుంజి తీయాలి, కొంచెం ఒక ఎర్రటి కుంకుమ ఆ తల్లి పాదాల దగ్గర పెట్టాలి. మళ్ళీ నమస్కారం, చెంపలేసుకోవడం, ఒక గుంజి తీయటం, ఎర్రటి కుంకుమ ఆమె పాదాల దగ్గర పెట్టాం. ఇట్లా 8 సార్లు చేయాలి. అదే హైపర్ థైరాయిడ్ ఎక్కువైంది అనుకోండి, వాళ్ళకి సరస్వతీదేవి ఫోటో పెట్టడం, అగరబత్తి చూపించడం, నమస్కారం చేయడం, చెంపలు వేసుకోవడం, ఒక గుంజి తీయడం, అక్కడేమో గంధం వేయాలి. థైరాయిడ్ తక్కువ ఉంటేనేమో దాన్ని మనం ప్రదీప్తింత చేయాలి, దాన్ని ప్రేరేపించాలి. థైరాయిడ్ ఎక్కువ ఉంటేనేమో దాన్ని తగ్గించాలి. దాన్ని పెంచడం కోసమేమో కుంకుమ, ఎర్రటి కుంకుమ వాడతాం, దాన్ని తగ్గించడం కోసం గంధం వాడతాం. ఇట్లా వేద మంత్రాలు మంత్రమే ఉంటుంది. దాంట్లో ధ్యానం చేస్తే అనేక రకాల పరిష్కారాలు మనకు లభిస్తాయి. ఈ పరిష్కారాల ద్వారా రేపు జనవరి 28 నుంచి అంటే రేపటి నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ రెంటచింతల గ్రామంలో ఎవరెవరైతే ఈ శిబిరంలో పాల్గొంటారో వాళ్ళందరికీ ఈ 60 రకాల రోగాలని వాళ్ళకి తగ్గించి పంపడం జరుగుతుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 దాకా వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ మేమే ఇస్తాం. ఇప్పుడు సరస్వతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటించి రావాలి. వచ్చే వాళ్ళందరూ కూడా ఉదయం స్నానం చేసి ఇక్కడికి రావాలి. స్నానం చేయకుండా ఈ ప్రక్రియలు ఏవి చేయకూడదు. ఇవి భగవంతుడితో సంబంధించిన ప్రక్రియలు కాబట్టి స్నానం చేయకుండా చేయకూడదు. ఇది మొదటి నియమం. రెండోది, ఇంట్లో ఎవరైనా మహిళలు నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లోంచి ఎవరూ పాల్గొనకూడదు. ఆ మహిళకి 5వ రోజు అయిపోయిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసుకున్న తర్వాతనే ఈ కార్యక్రమానికి రావాలి. అప్పుడు వాళ్ళకి ఇక్కడ ప్రక్రియలు చేయిస్తాం. అదేవిధంగా సూతకం ఉంటే కనుక ఆ సూతకం ఉన్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలకు రాకూడదు. ఈ నియమాలను పాటించి ఈ ప్రక్రియలన్నీ కూడా అల్పాహారం చేయకుండానే చేయాలి. కాబట్టి అల్పాహారం కూడా చేయకుండా స్నానం చేసిన వెంటనే ఇక్కడికి రండి. ఇక్కడ ఏదో తాత్కాలికంగా మీరు ఎక్కువసేపు ఉండాల్సి వస్తే దానికి అవసరార్థం ఏదో ఏర్పాటు చేస్తారు. అల్పాహారం చేయకుండా ఇక్కడ కార్యక్రమంలో ఈ ప్రక్రియలో ఇట్లా ప్రతిదానికి ప్రతి రోగానికి ప్రక్రియ చేయటమే వాళ్ళు. ఏర్పాట్లన్నీ మేమే చేస్తాం. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమము మన ఊళ్ళో జరుగుతున్నది కాబట్టి ఈ గ్రామస్తులందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. ఇంత అద్భుత అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మీరు రూపాయి ఖర్చు చేయకుండా 15 రోజుల్లో మీకున్న రోగం తగ్గిపోతుంటుంది. అంత అద్భుతమైన పరిష్కారం దీంట్లో లభిస్తుంది. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పి ఈ వీడియో ముగిస్తాను. ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా మేకప్ వేసుకుంటారు. మేకప్లో అందరూ వేసుకునేది ఏంటి? లిప్స్టిక్ వేసుకుంటారు. ఈ లిప్స్టిక్ పెదాలకు వేసుకుంటారు. ఆ పెదాలకు వేసుకునే లిప్స్టిక్ ఎరుపుదన్నా వేసుకుంటారు, గులాబీ రంగన్నా వేసుకుంటారు. నల్ల రంగు లిప్స్టిక్ ఎందుకు వేసుకోరు? పసుపచ్చ రంగు లిప్స్టిక్ ఎందుకు వేసుకోరు? ఎందుకు వేసుకోరంటే వేదంలో ఏం చెప్పింది? ఎర్రటి రంగు వచ్చేటువంటి పెదాలు అని వేదం చెప్పింది. లలితా సహస్రనామ స్తోత్రంలో ఇది చెప్తుంది ఉంటాం. ఈ మంత్రం ఉంటుంది. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చద అని ఉంటుంది. అంటే అప్పుడే పండినటువంటి దొండపండు యొక్క కాంతి ఎట్లా ఉంటుందో అట్లాంటి కాంతితో నీ పెదాలు మెరుస్తున్నాయని చెప్తుంది. మన దేవుళ్ళందరికీ పెదాలు ఎర్రగా ఉంటాయి కాబట్టి మనం ఎర్రటి లిప్స్టిక్కే వేసుకుంటాం అన్నమాట.
ఇప్పుడు మనకు వచ్చే కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్, మోకాళ్ళ నొప్పులు, వీటన్నిటికీ ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో మంత్రం ఉంది. వేదంలో కూడా ఉంటుంది. వేదంలో ఏముంటుంది? అధరాహను పూర్వరూపం, ఉత్తరాహనురుత్తర రూపం, వాక్ సందేహి, జిహ్వా సంధానం, ఇంతే ఉంటుంది మంత్రం. ఈ మంత్రంలోంచి ఈ కీళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, వెన్ను నొప్పి, బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్, వీటన్నిటికీ ఒక పరిష్కారం లభించింది. అదేమిటంటే అమ్మవారికి అగరబత్తి చూపించడం, తాంబూలం నైవేద్యం పెట్టడం. ఆ తాంబూలంలో ఏమేమి వాడాలి అవన్నీ కూడా దాంట్లో చెప్పబడున్నాయి. ఆ తాంబూలం తిన్నందువల్ల వాళ్ళకి ఆ నడుము నొప్పి తగ్గిపోతుంది. రేపు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రావచ్చు. వాళ్ళకి కావాల్సిన తాంబూలం మేమే ఏర్పాటు చేస్తాం, తమలపాకులు ఏర్పాటు చేస్తాం. దాంట్లో పెట్టాల్సిన ద్రవ్యాలు ఒక పొడి, సున్నము, లవంగాలు, పచ్చకర్పూరం, ఇట్లాంటివన్నీ మేమే ఏర్పాటు చేస్తాం. అది తాంబూలం నైవేద్యం పెట్టి తిన్నందువల్ల వాళ్ళకి ఆ కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని, ఈ ప్రోగ్రామ్, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోండి. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీరు ఏ రోగాలతో బాధపడుతున్నారో దాంట్లోంచి బయటపడండి. ఇది చేసినందువల్ల మీకు ప్రయోజనం, మాకు సంతోషం. ఈ అమ్మవారి దేవస్థానంలో పెడుతున్నాం. ఈ అమ్మవారి అనుగ్రహం కూడా మనకుంటుంది. ఆ తల్లి కూడా ఆనందిస్తుంది. స్వస్తి.